హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వేణుస్ కిచెన్. నిమ్మకాయ పులిహోరను గంటలు గడిచినా కూడా పొడి బారకుండా ఉండేటట్లు చిన్న చిన్న టిప్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. నిమ్మకాయ పులిహోరకు ముందుగా రైస్ని రెడీ చేసుకోవాలి కదండి. అందుకోసం నేను ఇక్కడ 1 కప్పు వరకు రైస్ని తీసుకుని శుభ్రంగా కడిగి 1.25 కప్పు వరకు నీళ్ళని వేసుకుని అందులోనే కొద్దిగా నూనె వేసుకుని ఇలా పొడి పొడిగా వచ్చేటట్లు వండుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని వేడి చేసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకుని మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు సగం వేగిన తర్వాత 1 స్పూన్ వరకు ఆవాలను వేసుకుని ఆవాలను కూడా ఫ్రై చేసుకోవాలి. మామూలు పులిహోరలో అయితే జీలకర్ర వేయరండి, కానీ నిమ్మకాయ పులిహోరలో వేసుకోవచ్చు. నేను ప్రసాదం కోసం ప్రిపేర్ చేస్తున్నాను, అందుకోసం జీలకర్ర వేయట్లేదు. మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఏ పులిహోరకైనా పోపు ఎక్కువగా ఉంటేనే పులిహోర రుచిగా ఉంటుందండి, కనుక పప్పు దినుసులను కొంచెం ఎక్కువగానే వేసుకోండి. శనగపప్పు మినపప్పు సగం వేగిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పును వేసుకుని జీడిపప్పును కూడా ఫ్రై చేసుకోండి. జీడిపప్పును కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 1/2 స్పూన్ ఇంగువ, 1 స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి. అలాగే 5 పచ్చిమిరపకాయలను, 5 ఎండుమిరపకాయలను కూడా వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును వేసుకుని ఒకసారి కలుపుకోండి. తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లోలోకి మార్చుకుని ఇందులోకి 1/2 కప్పు వరకు నీళ్ళను వేసుకోండి. నీళ్లను ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లోలోనే ఉంచుకుని ఇందులోనే 3 నిమ్మకాయల నిమ్మరసాన్ని వేసుకోండి. పులిహోర రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోండి. నిమ్మరసం నీళ్ళల్లోనే వేస్తున్నాం కాబట్టి స్టవ్ మీద ఉండగా వేసుకున్నా కూడా పర్వాలేదండి, చేదు ఏమీ రాదు. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించుకున్న రైస్ను వేసుకుని అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. రైస్ని ఉడికించుకునేటప్పుడు 1/2 కప్పు తగ్గించుకుని నీళ్ళను వేసుకున్నాం కదండి, ఆ వాటర్ని ఇలా పోపులో వేసుకుని కలుపుకున్నట్లయితే పులిహోర గంటలు గడిచినా కూడా పొడిబారిపోకుండా మాయిస్డ్గా ఉంటుంది. పోపులో నీళ్ళను వేసుకున్న తర్వాత నీళ్లు ఒక్కసారి మరిగితే సరిపోతుందండి. ఎక్కువసేపు మరిగిస్తే పోపులు కొద్దిగా మెత్తబడతాయి. వెంటనే వేసుకుంటే పోపులు కూడా మెత్తబడకుండా రుచి చాలా చాలా బాగుంటుంది. అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ పులిహోర పొడిగా అవ్వకుండా ఉండడమే కాకుండా గుళ్ళో పెట్టే ప్రసాదం రుచి వస్తుందండి. మీరు ఇక్కడ చూడొచ్చు, అన్నం పొడి పొడిగా ఉంటుంది, అలాగే కొద్దిగా తడిని కూడా కలిగి ఉంటుంది. ఈసారి నిమ్మకాయ పులిహోర చేసేటప్పుడు ఈ పద్ధతిలో ఈ కొలతలతో చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.